సార్ నెక్స్ట్ ఇయరే లోకేష్ గారికి పట్టాభిషేకం, చంద్రబాబు పట్టాభిషేకం అని ప్రచారం, అది సాధ్యం అవుతుందంటారు చంద్రబాబు అంటే నాయుడు? తొందరగా చేయాలి అనేది ఉంది వీళ్ళకు. కొంత అసంతృప్తి, ఇది ఇందాక నేను చెప్పినట్టుగా యాంటీ ఇన్కంపెన్సీ, గతంలో చంద్రబాబు ఎప్పుడు రెండోసారి వచ్చినా ఇది లేకపోవడం నిజం. అది ఇంకా మనం చెప్పినా చెప్పకపోయినా అది ఒక ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఉదాహరణకు కేరళలో నిన్న విజయన్ మొదటిసారి ఒక 25-40 ఏళ్లలో రెండోసారి వచ్చింది విజయన్ ఒకరే. కేరళలో ఎప్పుడు ఎవరు రాలేదు అట్లా. అలాగే జయలలిత ఒకసారి వచ్చారు తమిళనాడులో. ఇట్లా బలమైన రెండు శక్తులు, ఆ రాజకీయ శక్తులు, వాటి నేపథ్యాలు ఏమైనా ఉన్న చోట తప్పకుండా ఈ ప్రమాదం అది ఎలా ఉంటుందంటే పిల్లలు అమ్మ కొడితే నాన్న దగ్గరికి, నాన్న కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళినట్టుగా ఇంకా ఇతర శక్తులు పెరగకుండా కూడా వీళ్ళే చేస్తుంటారు. అది కూడా మూడో పార్టీ రాకుండా. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే కదా ఛాలెంజ్. ఇప్పుడు బీజేపీ నానా దండాలు పడుతుంటే అదే మన దగ్గర తెలంగాణ టాపిక్స్ వేరే ఉన్నాయి. అందువల్ల మీరు అన్నది జరుగుతుంది. మొన్ననే మనం చేసిన వీడియోస్లో లోకేష్కు పట్టాభిషేకం అన్నది చాలా ఎక్కువగా వీక్షకులు చూశారు. కర్నూలు ట్రిప్ హైలైట్ ఏంటి? లోకేష్. ఇంకొంతమంది అయితే పవన్ కళ్యాణ్కు ఒక నిమిషం ఆపి ఇన్ని పిలిచారు అన్నది కూడా దాన్ని ప్రత్యేకించి కట్ చేసి అక్కడ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆ మాత్రం వాస్తవికత ఆయనకు ఉంటుంది. ఇది వాళ్ళ పార్టీ, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న, ఇంకా ఆయనకు సహజంగా జరుగుతుంది కదా. అది మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఉన్నట్టే నారా ఫ్యామిలీలో నారా లోకేష్కి అది ఉంటుంది. బాలయ్య బాబు కూడా ఇంకేం అభ్యంతరం ఉండదు. సో ఈ రీత్యా చూసినప్పుడు కొడుకు కథ ఈ సమస్య లేకుండా చేద్దామని కూడా చంద్రబాబు చేయొచ్చు. మూడోది జనంలోకి వెళ్ళటము, వరుస కేసులు లేదా కదలికలు ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు ఊహించినంత, వాళ్ళు ఆశించినంత, ఇంకా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడినంతగా ఇంకా మనము మొదటి 6 నెలలు రెడ్ బుక్లు, జైళ్ళు, తుడిచిపెట్టడాలు ఇంకా ఇవే కదా మాట్లాడింది. ఇప్పుడు అలాగ జరగట్లేదే. ఇప్పుడు మాటకు మాట ఖండన. కాబట్టి వైకుంఠపాళి ఆపడానికి బాబు గారు ఏం చేస్తారో చూడాలి. ఇంకా మరి ఈ లోపల లోకేష్ బాబు గారు ఏం చేస్తారో. సార్ అప్పుడు దీపక్ రెడ్డి, ఇప్పుడు